నమస్తే. వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. స్కూల్స్ మరి కాలేజీలు గవర్నమెంట్వి ప్రైవేట్వి చూసుకుంటే పోతే మరి చాలా వరకు గురుకులాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకుండా, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా అక్కడ చదువుకోవచ్చు. కానీ మనసు శరీరం రెండు కూడా ఒక తీరుగా లేకుండా మరి వారి యొక్క పరిస్థితి కూడా చూసేందుకు దయనీయంగా ఉన్నటువంటి వారికి కూడా చదువుకునే విధంగా మరి 20 సంవత్సరాల క్రితమే మరి మానసిక దివ్యాంగుల సంస్థ ఏర్పాటు చేసి మరి ముందుకెళ్తున్నటువంటి మరి మధుసూదన్ రెడ్డి గారు కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మాట్లాడుతున్నారు. అసలు ఈ సంస్థ వారికి ఎలా తట్టింది, మరి ఎలా ముందు తీసుకెళ్తున్నారు, వారి యొక్క సహసహకారాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కరోనా వచ్చి అందరి పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. మరి మీ పరిస్థితి, మీ యొక్క సంస్థ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా మానసిక దివ్యాంగుల పరిస్థితికి వచ్చినట్లయితే ఈ పిల్లలకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక కష్టమైన పని. మరియు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం మూలాన వాళ్ళకి ప్రతి కొన్ని నిమిషాలకు గంటలకు వాళ్ళతో చేతులు కడిగించడము, వాళ్ళని పరిశుభ్రంగా ఉంచడం అనేది మేము మా టీచర్లు మా ఆయాలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఓపికతో ఎక్కువ సార్లు కడిగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనితో పాటు తల్లిదండ్రులకు కూడా ఇంటి దగ్గర ఆ విద్యార్థులకు ఏ విధంగా చేయాలో అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఈ సంస్థలో చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు అంటే దాదాపు అనాథలు అంటేనేమో ఎవరు లేని వాళ్ళు, మరి మీ దగ్గరకు వచ్చేట విద్యార్థులు అన్నీ ఉంటాయి కానీ అయోమయ పరిస్థితిలో ఉంటారు. వీళ్ళు ఎలాగ మీ దగ్గరకు వచ్చి చేరారు ఇంతమందుకు? మా దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు మా సంస్థలో ఉన్నారు. సుమారుగా 150 మంది విద్యార్థులు మా సంస్థలో సేవలు అందుకుంటున్నారు. ఇందులో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ కేటగిరీలుగా విభజిస్తాము. ఎప్పుడైతే మా దగ్గరికి తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థులను తీసుకొని వచ్చినప్పుడు పూర్తిగా అసెస్మెంట్ చేసి, అబ్జర్వేషన్ చేసి, ఆ విద్యార్థి యొక్క ప్రస్తుత పరిస్థితిని వివరించి తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. మా యొక్క క్లినికల్ టీం స్పీచ్ పెథాలజిస్ట్, సైకాలజిస్ట్, మెడికల్ డాక్టర్, సైకియాట్రిస్ట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో పిల్లవాడిని అసెస్మెంట్ చేసి వారి యొక్క పరిస్థితులను వివరించిన తర్వాత తల్లిదండ్రులకు సాధ్యమైనంత వరకు పిల్లవాడి యొక్క ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏ తల్లిదండ్రి కూడా మొదటిసారి మాత్రం ఒప్పుకోరు. మా పిల్లవాడికి అన్నీ ఉన్నాయి, ఒక చదువు మాత్రమే రాదు అని అంటారు. దానితో పాటు మేము నిత్య అవసరాలు అనగా టాయిలెట్ స్కిల్స్, డ్రెస్సింగ్ స్కిల్స్, బేతింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన తల్లిదండ్రులకు చెబుతూ దీనితో పాటు చదువు జ్ఞానం నేర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఆ విధంగా దాని తర్వాత మేము అడ్మిషన్ తీసుకుంటాం. మొత్తం 20 సంవత్సరాల నుంచి నడుపుతున్న సంస్థ అంటే బ్యాచులుగా వెళ్ళిపోయేందుకు కూడా ఏం లేదు, ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుండొచ్చు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొంత జ్ఞానం కలిగిన తర్వాత వృత్తి విద్యలో శిక్షణను ఇప్పించి కొన్ని స్కిల్స్, లీఫ్ ప్లేట్ మేకింగ్ అనుకోండి, క్యాండిల్ మేకింగ్ అనుకోండి, కొంత జిరాక్స్ మిషన్ ఆపరేషన్ అనుకోండి, ఈ విధంగా కొంతమందిని సంవత్సరానికి ఒక 5% బయటికి పంపడానికి ప్రయత్నిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారా వీళ్ళకు ఉపాధి కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, అసలు మీకు ఎందుకు తాడు తట్టింది? నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా కజిన్ మూగ మరియు చెవుడు సంబంధించిన వ్యక్తి చదువుతున్నప్పుడు నాకు కూడా ఈ ఫీల్డ్కు సంబంధించి ఏదో ఒక ట్రైనింగ్ చేయాలన్న ఉద్దేశంతో జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ముంబై వారి ఆధ్వర్యంలో స్పీచ్ పెథాలజీలో నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత మా శ్రీమతి గారైన సురేఖారెడ్డి గారు స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ కోసం ముంబైలోని జాతీయ మానసిక వికలాంగుల సంస్థలో టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈ ఇద్దరం కలిసి కొన్ని సంవత్సరాలు వివిధ సంస్థల్లో పనిచేసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో అప్సిగూడలో 2 విద్యార్థులతో మేము మొదలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఒక 150 మంది విద్యార్థులు నాచారంలోను, 50 మంది విద్యార్థులు మేము భువనగిరి యాదాద్రి జిల్లాలో సేవలు అందించడం జరుగుతుంది.
మొత్తం ఇదంతా కూడా చూసినట్టయితే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తున్నట్టయినా మరి మీ పిల్లలకు ఎక్కడ? మాకు ఉన్నది ఒక అమ్మాయి. మా అమ్మాయి కూడా ఈ పిల్లల మధ్యలోనే పుట్టి పెరిగి ప్రస్తుతం మా అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది. తను ఎండి జనరల్ మెడిసిన్ చదువుతూ ఉన్నది. ఇవి నడపాలంటే కూడా చాలా మరి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, మీకు సహాయ సహకారాలు మరి ఏ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, మరి చుట్టుపక్కల? రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఫర్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి. గురుకులాలు అంటాం వీటిని. మనము గురుకులాలు అనేసరికి ఈ పిల్లలకి 24 గంటలు సేవలు అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గురుకులాలు చూస్తే తెలంగాణలో నాకు తెలిసి ఒక 10-15 కూడా లేవండి. అందులో కూడా ఎక్కువగా జంట నగరాలలో మాత్రమే ఉన్నాయి. ఈ జంట నగరాల్లో ఉన్నవి కూడా అందులో అమ్మాయిలకు చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు. మా దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి కూడా సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వాల యొక్క సహాయ సహకారం, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెన్షన్లు అనేది ఇండివిజువల్గా పిల్లలకు చేరవేస్తుంది. కానీ సంస్థకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతవరకు సహాయం అందుతుంది. కానీ అది ప్రతి సంవత్సరం ఆ టైంలో ఆ ఇయర్లో రాకపోవడం వలన చాలా సంస్థలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే కాకుండా వివిధ వ్యక్తులు, ఇండివిజువల్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. చాలా వరకు చూస్తుంటాం మనము. మరి వీళ్ళు పడుకునేటప్పుడు కూడా మరి ప్లేసెస్ ఎలా డివైడ్ చేస్తుంటారు మీరు, వారి మరి ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉంటుంది? ప్రతి ఒక డార్మెటరీ లాగా ఉంటుందండి. ఒక్కొక్క డార్మెటరీలో కేర్ టేకరు ఒక 8 నుంచి 10 మంది పిల్లలకి ఒక కేర్ టేకర్ 24 అవర్స్ వాచ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలకు రాత్రి కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు లైట్ వేసుకోవడం తెలియదు, నల్లా ఓపెన్ చేసిన తర్వాత నల్లా ఆపడం కూడా తెలియదు. ఎన్నో సందర్భాల్లో వెళ్ళొస్తారు, ట్యాప్ ఓపెన్ చేస్తారు, ప్రొద్దున నేను లేచేసరికి ట్యాంకు ఖాళీ అయి ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతి 10 మందికి ఒక కేర్ టేకరు చూసుకోవడం జరుగుతుంది. ఇళ్ళల్లో ఒక చిన్న ఇద్దరు పిల్లలు ఉంటేనే సరిగా పట్టించుకోని సమాజం, ఏదైనా చిన్న తప్పు చేస్తేనే కోపాలు కొట్టడాలు చూస్తూనే ఉన్న. టీవీలలో కూడా వాతలు పెట్టిన తల్లులు కూడా ఉన్నారు. మరి వీళ్ళతోటి చాలా ఓపిక కావాలి. మరి మీరు తీసుకున్నటువంటి టీచర్ బృందం అయితే ఆయాల వారిని ఎలా చూస్తారు మీరు? మేము ఎక్కువగా ఫస్ట్ ఎప్పుడైతే ఉద్యోగంలో తీసుకుంటే వాళ్ళ యొక్క అవసరము, వాళ్ళ యొక్కలో ఉన్నటువంటి ఓపిక రెండు మేము గమనించిన తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలో తీసుకుంటామండి. ఊరికే ఏదో డిగ్రీలు ఉన్నాయని కాకుండా వాళ్ళ స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు ఓపిక, ప్రేమ ఇలాంటి పిల్లల పట్ల ఉంటేనే మాత్రం వాళ్ళు చేయగలరు. అందులో ఎక్కువగా స్త్రీలు మాత్రమే చాలా వరకు ముందుకు వస్తుంటారండి. మేము ఈ విధంగా చాలామంది పిల్లలకి సర్వీసెస్ అందించగలుగుతున్నాం. ఇలాంటి పిల్లలకు విటమిన్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఫుడ్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫుడ్ మేము రెగ్యులర్గా 3 పూటలు, పొద్దున బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, 4 o'clock స్నాక్స్, ఈవినింగ్ 7 o'clock డిన్నర్ అన్నీ కూడా పౌష్టిక ఆహారం ఇవ్వడం జరుగుతుంది. పళ్ళు, పాలు అన్నీ కూడా టైం ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కొంతమందికి ఎంత తింటున్నానో తెలియదు, అసలు తినని పిల్లలు కూడా ఉంటారు. వీళ్ళందరినీ చూసుకోవడానికి ఒక వార్డెన్ కూడా ప్రతినిత్యము సూపర్వైజ్ చేస్తూ ఉంటే, అదే కాకుండా నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా ఏ పిల్లవాడు ఎంత తింటున్నాడు ఏం అని కూడా గమనిస్తూ, ఎవరైనా తినకపోతే వాడికి ఏమైనా జ్వరం ఉందా ఇంకేదైనా ఉందా అని చెక్ చేసి వెంటనే వారికి తగిన ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉంటే మేము వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. మంచి వ్యక్తి అయితేనే ఒక రోజుకు ఒక డ్రెస్సు, మరి వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుండదు కనుక తినే విషయంలోనైతేనే ఏం చేసుకున్నా కూడా ఇంకా వాళ్ళకి తెలియదు కనుక డ్రెస్సింగ్ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తుంటారు? ఎక్కడైతే డ్రెస్ మీరు చెప్పినట్టుగా తినేటప్పుడు ఒంటి పైన పడేసుకుంటారు. ఇంకోసారి కొంతమంది పిల్లలు అలవాటు ఎట్టుందంటే తన బ్యాగు తన పక్కన ఉందనుకోండి, ఈ షర్ట్ ఇప్పేస్తాడు, ఇంకో షర్ట్ పెట్టుకుంటాడు. రోజుకు 4-5-10 డ్రెస్సులు మార్చే పిల్లలు కూడా ఉంటారు మీరు అడిగిన ప్రశ్నకి. ఆ విధంగా కాకుండా వీళ్ళకి వారానికి ఒక 3 జతలు పక్కకు పెట్టేసి తన బ్యాగు మేము వేరే చోట పక్కకు పెట్టేస్తాం. ఆ 3 జతల బట్టల్ని ఆ వారం దినం మార్చి దినం వేసుకోవడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది.
అయితే మనం చూసుకున్నట్టయితే మరి వాళ్ళకి ఆకలి దప్పికలు అనేది వాళ్ళకే తెలియదు. మరి వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళని మరి భోజనం పెట్టే పరిస్థితి ఎలా ఉంటుంది? కొంతమంది పిల్లలు మీరు భోజనం పెట్టకపోయినా కొన్ని రోజులు పెట్టకపోయినా మనం మర్చిపోతే వాళ్ళు అడగని కూడా అడగలేనిటువంటి పిల్లలండి. అలాంటి పిల్లల్ని మేము ప్రతిరోజు 12:30కి లంచ్ టైంకి ప్రతి పిల్లవాడు డైనింగ్ హాల్కి వస్తున్నాడా లేదా అనేది ప్రతి టీచరు, ప్రతి కేర్ టేకరు, ప్రతి ఆయాను గమనిస్తూ మా సీసీటీవీ ద్వారా కూడా గమనిస్తూ వాళ్ళందరికీ కడుపు నిండేలా భోజనం పెడుతూ వాళ్ళ యొక్క డైలీ కృత్యాలలో మేము చేయూతను అందిస్తున్నాం. అయితే వాళ్ళు మరి ఒక 7th స్టాండర్డ్ వరకే మీరు అన్నట్టుగా డిస్కషన్ చేసిన విషయంలో మరి వాళ్ళ ఆ స్టాండర్డ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ స్టాండర్డ్ దాటరా అయ్యా? నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఈ పిల్లలు శారీర వయస్సు ఎంత పెరిగినా కూడా వీళ్ళ యొక్క మానసిక స్థితి 12 సంవత్సరాలకు పై మాత్రం ఎప్పటికీ రాదు అని మన జాతీయ మానసిక వికలాంగుల సంస్థనే చెప్పడం జరిగింది. కాబట్టి మనం 12 సంవత్సరాలు తెలివి వచ్చిన తర్వాత కొంతమందికి వృత్తి విద్యలో మనం శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు జిరాక్స్ ఆపరేషన్ అనుకోండి, లీఫ్లెట్ మేకింగ్ అనుకోండి, కొన్ని చిన్న వృత్తి పనుల్లో మేము శిక్షణను ఇస్తూ వాళ్ళని ఇంటి దగ్గర పనిచేయడం లేక సమాజంలో కొంతమంది ముందుకు వచ్చి వీళ్ళకి కొంతమందికి మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి గేమ్స్ ఇలాంటివి ఏమన్నా వాళ్ళకు? కోకరికలర్ యాక్టివిటీస్ అనగానే మా ప్రతి పిల్లవాడు అందరూ ముందుకు వచ్చేస్తారు. డ్యాన్స్, మ్యూజిక్, గేమ్స్ ఇలాంటి వాటిలో చాలా సంతోషపడతారు. ఇలాంటి వాటిలో వాళ్ళకు ఒక ఐకమత్యము, ఒక సోషలైజేషను, ఒక ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజు, కాంప్రహెన్షన్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. వీటిని మేము చాలా ఎక్కువగా మేము వాళ్ళతో చేయిస్తూ ఉంటామండి. వాళ్ళకు తల్లిదండ్రుల పైన అంటే చిన్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మధ్య వయసుకు వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద ధ్యాస ఏమైనా ఉంటుందా? లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం? మొదట్లో అడ్మిషన్ చేసుకున్నప్పుడు మాత్రం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఒకేసారికి హాస్టల్ రావడము, మరియు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ పిల్లలతో మిళితం అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు అలవాటు పడిపోయి ఇక్కడే ఉండిపోతారు. పిల్లల్లో పడిపోయిన తర్వాత తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు. ఇప్పటివరకు మరి మీ దగ్గర చిన్న వయసు వాళ్ళు ఎట్లున్నారు, పెద్ద వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ చిన్న వయసు 5 సంవత్సరాల నుంచి సుమారుగా 63 సంవత్సరాల పిల్లల వరకు ఉన్నారండి మా దగ్గర. మొత్తం సుమారుగా ఒక 75 మంది హాస్టల్లో ఉంటారు, 75 మంది బయట నుంచి వస్తుంటారు. వాళ్ళకి టీవీలు కానీ పేపర్ కానీ చదివించినటువంటి విషయాలు? టీవీ ప్రతి హాల్లో టీవీ ఉందండి. టీవీతో పాటు కొంతమంది పిల్లలు న్యూస్ పేపర్ చదివే పిల్లలు ఉన్నారు. లైబ్రరీ కూడా ఉంది. కథల స్టోరీ బుక్స్ కూడా మేము వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి. ప్లే ఎక్విప్మెంటు, ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డు అండ్ అదర్ పజిల్స్ కూడా మేము నేర్పిస్తుంటాం. మార్నింగ్ మరి ఎలా సమయం ఎలా ఎన్నింటికి లేపుతారు? వాళ్ళే లేచే వరకు ఉంటారా? ఎలాగ వెయిట్ చేసేది పడుకునే విషయాలు? పొద్దున ఉదయమే మేము 6 గంటలకు పిల్లలందరినీ లేపడం జరుగుతుంది. 6 నుంచి 8 గంటలకు వాళ్ళ యొక్క కాలకృత్యాలు, స్నానాలు అవన్నీ చేసి 8 గంటలకి పాలు ఇవ్వడం జరుగుతుంది. పాలతో పాటు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతుంది 8:30కి. మరి బ్రష్ చేసే విషయం కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే, మన మొహం కడుకునే విషయంలో కూడా. మరి ఎలా చేస్తుంటారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. చాలామంది పిల్లలకు బ్రష్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. తినడంలో నోరు చాపితే మనం నోట్లో పెట్టవచ్చు. బ్రష్ చేసేటప్పుడు మాత్రం మనం బ్రష్ నోట్లో పెడదామనేసరికి వాడు నోరు తెరవడు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో బలవంతంగా కూడా నోరు తెరిపించేసి మనం పేస్టు పెట్టి బ్రష్ను మనం బ్రషింగ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు బ్రష్ పెడతాడు, పేస్ట్ తినేసి బ్రష్ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా మేము ప్రొద్దున బ్రష్ చేయిస్తాము. మళ్ళీ 3:30కు స్కూల్ టైం అయిపోయిన తర్వాత స్నాక్స్ కంటే ముందు ప్రతి టీచరు పిల్లవాడికి బ్రష్ చేయించడము, ముఖం కడుకో మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం అనేది ప్రతి స్పెషల్ టీచర్ కూడా చేయిస్తూ ఉంటుంది. మొత్తంగా జెంట్స్కి అయితే కూడా ఈ సేవింగ్ విషయాలలో కానీ మరి ఎలా టేక్ కేర్ తీసుకుంటారు మీరు ఏమైనా స్పెషల్గా? చాలా వరకు ఈ పిల్లల్లో తన షేవింగ్ ఇలాంటివి చేసుకోవడం రాదండి. ఇవన్నీ మనము బార్బర్ ద్వారా కానీ మన కేర్ టేకర్తో కానీ చేయించడం జరుగుతుంది. ఇందులో కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము, బట్ తక్కువ మంది ఇందులో చేసుకోవడం. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు సంతృప్తినిచ్చిందా ఈ యొక్క సంస్థ? చాలా 25 సంవత్సరాలుగా ఇంతమంది పిల్లలకు చేసిన తర్వాత నోటితో నాకు ఇది కావాలని అడగలేని పిల్లలకు
మనం అన్నం పెడుతుంటే ఆ శిక్షణను ఇస్తుంటే అంతకంటే తృప్తి లేదు అనిపిస్తుంది. నాకు ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఈరోజు ఈ కరోనా టైంలో కూడా ఒక 45-50 మంది పిల్లలు మా సంస్థలో ఉన్నారంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ సంస్థలో కూడా మానసిక దివ్యాంగుల పిల్లలు లేరు. ఈరోజు మాకు సేవలు అందించి ఒకవైపు భయంగా ఉంది, ఇంకోవైపు తృప్తి కూడా ఇస్తున్నారు. ఇంతమంది పిల్లలు మనం సేవ చేయగలుగుతున్నామే. ఇప్పటికి మీరు అన్నట్టుగా మొదటి ప్రశ్నకి ఎలా టేక్ కేర్ చేస్తున్నారు కోవిడ్-19 సందర్భంగా అంటే, ఈ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కొంతమంది దగ్గరగా ఉన్నటువంటి స్టాఫ్ను మాత్రమే పిలిపిస్తూ వాళ్ళతో మాత్రమే కేర్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు అంటే వారింట్లోనైనా ఉంటాను ఇలాంటి పరిస్థితి అంటే చాలా తక్కువ ఉన్నారని మీరే అన్నారు, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? మొదటగా ఈ పిల్లల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళ యొక్క ఇష్టాలను అర్థం చేసుకోవాలా. ఒకటి, వాడు చెప్పిందే మంకుపట్టు పట్టింది కాదని అదే ఇస్తూ పోతే రేపు పెద్దయిన తర్వాత కూడా అదే మంకుపట్టు పట్టి ప్రతిదీ కావాలనే కోరే అవకాశాలు ఉంటాయి. మనం చిన్నప్పుడే వాటిని కొంతవరకు మనం కంట్రోల్ చేయగలిగితే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లవాడి యొక్క అభివృద్ధిలో భాగం అవుతాడని చెప్పగలుగుతాను. చాలా వరకు నేను కూడా చూశాను, వాళ్ళకు లాలాజలం ఎక్కువ కారుతుంటుంది కొంతమందికి. ఇది చాలా మేజర్ ప్రాబ్లం కూడా అనిపిస్తుంది. దీని ఎలాగ మీరు? ఇప్పుడు కొంతమందికి ఆ లాలాజలం అనేది వాళ్ళకు, మనందరికీ కూడా లాలాజలం వస్తుంది, మనం మింగుతూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఆ మింగాలనే జ్ఞానం ఉండదు పాపం. అయ్యో నాకు లాలాజలం వస్తుందే అని వాడికి తెలియదు. లాలాజలం మనకు ఎలాగ వస్తుందో వాడికి వస్తుంది, మనం ఏంటంటే మింగుతాం. వాడు మింగలేడు కాబట్టి వాడికి కొన్ని ఎక్సర్సైజుల ద్వారా ఆ లాలాజలంను మింగడానికి మేము కొంచెం గదవ పైకెత్తడం కానీ, కొన్ని లాలీపాప్ ద్వారా కానీ, కొన్ని ఇలాంటి ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకి ఆ లాలాజలం కంట్రోల్ చేసుకోవడానికి మేము నేర్పిస్తాం. యోగా లాంటివి ఏమన్నా శిక్షణలు? రెగ్యులర్గా యోగా అనేసరికి ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. యోగా శారీరకానికి, మనస్సుకి, క్రమశిక్షణకి, ఈ మూడింటికి సంబంధించింది కాబట్టి ప్రతిరోజు ఉదయం మేము ఒక హాఫ్ అన్ అవర్ యోగా, ఒక 15-20 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటాం. ఈ హాస్టల్ అనగానే ఇలాంటివి అనగానే ఎండకు చాలా దూరం అవుతుంటారు కదా, డి విటమిన్ కూడా కొంచెం అనిపిస్తుంది. ఇలాంటి విషయంలో మీరు? అందుకనే భగవంతుడు మాకు ఈ స్థలం ఇచ్చాడు కాబట్టి, ఎండలో మాకు ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ప్రొద్దున్నే ఎండలో 9:30కి యోగా, ప్రేయర్లో డి విటమిన్ తీసుకోవడానికి కూడా మేము ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. ఎక్స్కర్షన్స్ అని విహారయాత్రల విషయంలో మేము కొన్ని విహారయాత్రలు కూడా తీసుకెళ్ళాము, దేవాలయాలకు కూడా తీసుకెళ్ళాము, జంతు ప్రదర్శనశాలకి, సినిమాలకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వివిధ సంస్థల సహకారంతో, వివిధ వ్యక్తుల సహకారంతో అప్పుడప్పుడు వన్స్ ఇన్ 2 months అరేంజ్ చేయడం జరుగుతుంది. మాంసాహారం, శాకాహారం ఇలాంటి విషయంలో ఏమన్నా? మాంసాహారం విషయానికి వచ్చినట్టయితే మేము రెగ్యులర్గా పెట్టము, కానీ ఎందుకంటే ఇందులో ఎముకలు ఉంటాయి, బోన్లెస్ చికెన్ లాంటిది మాత్రం పెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. ఇదని మరి సాధన మానసిక వికలాంగుల సంస్థ మరి కార్యదర్శి అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు, మానసికంగా ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, మరి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, మరి వారు తీసుకున్న టేక్ కేర్ విషయాలన్నీ కూడా చక్కగా వివరించారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు. లక్ష్యం సమాజ హితం.